సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? పెద్దగా చెప్పాల్సింది ఏం లేదండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ మా ఇంట్లో పిల్లలు టీవీ పెట్టినా, మా హస్బెండ్ టీవీ పెట్టినా పవన్ కళ్యాణ్ అనే పేరు తప్ప ఇంకా ఏది వినిపించదు, కనిపించదు. అంటే ఒక డిప్యూటీ సీఎంకి ఇంత పేరు ఉంది అనేది సార్ డిప్యూటీ సీఎం అయ్యాకే ఆ డిప్యూటీ సీఎంకి పేరు అనేది ఒక మారుమోగే ఇది కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు మనకి సీఎంకే వాల్యూ అనమాట. డిప్యూటీ సీఎం అంటే అసలు ఉంటాడని కూడా మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం కాదండి, ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ పోస్ట్లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది పరిస్థితి. డిప్యూటీ సీఎం అనేది ఏదో జస్ట్ నేమ్ అంతే, కానీ ఆయన ప్రపంచాన్ని ఏలేస్తున్నారు కదా. సో మనం చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏంటి? ద మ్యాన్ పవర్, ప్రపంచాన్ని ఏలే ఒక శక్తి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారండి. ఆంధ్రప్రదేశ్కి ఆశాకిరణం పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. అంటే ఉండవల్లి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆశాకిరణం అంటాం ఇది ఫస్ట్ టైం కాదండి. అంటే జనరల్గా ఇవాళ ఆశాకిరణం అన్నారంటే వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా చేశారు. రేపు రాబోయే తరంలో అతని పరిపాలన, అతను తీసుకున్న శాఖ, పంచాయతీరాజ్ శాఖ అనేది ప్రతి పౌరుడితో టచ్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన దాంట్లో 75% పంచాయతీరాజ్తో అనుబంధం ఉన్న ప్రజలే. అలాంటి శాఖలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దాన్ని చూసి మరి ఉండవల్లి అంత మేధావి గారు మరి రాష్ట్రానికి ఆయనే రేపు ఆశాకిరణం అన్నారంటే దాంట్లో అతిశయోక్తి లేదు, అది కరెక్టు. గతంలో కూడా ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కాబోయే టైంలో ఆంధ్రప్రదేశ్కి మకుటం లేని మహారాజులాగా ఉంటాడని రాజకీయాల్లో. అది వాస్తవం కూడా, ఆశాకిరణం కాదు. ఇంకా ఈ రాష్ట్రం నుంచి సెంట్రల్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం బాగా ఉంటుంది రాబోయే రోజుల్లో అని అది కూడా చెప్పారు ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అన్నారు. ఏదే ఆయనకి జన్ ఫాలోయింగ్ కానీ మాస్ ఫాలోయింగ్ కానీ ఎవరికి రాదు. ఎందుకంటే ఎంతమంది యాక్టర్స్ 70-80 సినిమాలు చేసిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. అలాగా ఆయన ఈ రోజుకి 160 సభలు పెట్టినా సరే, 160 రోడ్ షోలు పెట్టినా సరే ఎక్కడా ఒక మనిషి తగ్గకుండా ప్రతి సభకి 10 మంది పెరిగారు, కానీ 10 మంది తగ్గిన సభ చూపించలేదు. అందుకే ఉండవల్లి అరుణ్ గారు కరెక్ట్గా మాట్లాడారు. ఆయనకి మా ధన్యవాదాలు. తిరుగులేని రాజకీయ అతీత శక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు అనుకోవచ్చా? అంటే తిరుగులేని శక్తి అని కాదు, ప్రజా గొంతుకు వినిపించడంలో ఈ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వినిపిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఆయన ప్రశ్నించే గొంతే. ఎందుకంటే మేము రూలింగ్లో ఉన్నా సరే ప్రశ్నిస్తున్నాం. ఏమని ప్రశ్నిస్తున్నాం? అధికారులను పనిచేయండి, మాకు అధికారం ఇచ్చారు, మేము మీ చేత పని చేపిస్తామని అధికారం ఇచ్చారని మొన్నటిదాకా ప్రజా సమస్యల మీద ప్రశ్నించాం. ఈరోజు ప్రజలకి సమస్య వస్తే ఆ సమస్యను ప్రభుత్వ పరంగా ప్రశ్నించి చేస్తున్నాం. మా పార్టీ ప్రముఖ సిద్ధాంతం ప్రశ్నించడమే. రేపు జరగబోయే ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమంటే జనరల్గా మా ఆవిర్భావ సభ అంటే మేము ఆవిర్భావ సభకి సన్నాహాలు చేసుకున్నాం. కానీ మా జన సైనికులు ఎప్పుడో ఆవిర్భావ సభ అంటే అది మా సభ, అది మా పుట్టినరోజు. అంటే అందరికీ 14వ తారీఖు పుట్టినరోజే. మా జన సైనికులు అందరూ మేము 14వ తారీఖు పుట్టాం, మార్చి 14. మాకు అది కన్నుల పండగ. వెళ్ళలేని వాళ్ళు ఎక్కడ చేస్తాము, వెళ్ళేవాళ్ళు అక్కడ చేస్తారు. తమ బాధం లేకుండా ఆడ మగ అందరూ తన సొంత ఖర్చులతో వెళ్తారు. మేమేం లారీలు పెట్టక్కర్లా, బళ్ళు పెట్టక్కర్లా, బస్సులు పెట్టక్కర్లా. తన సొంత ఖర్చులతో సభ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్తారు. మేము సభలో చాలా గౌరవంగా ప్రదర్శిస్తాం. మా సభలో అప్పుడు ఎప్పుడు మీకు గలాటా జరగదు. మేము ఒక ప్యాకెట్ మంచినీళ్ళు తాగితే కొనేటప్పుడు ఇంకొక 50 ప్యాకెట్లు కొని మా ఒక ప్యాకెట్ మేము తాగి 50 ప్యాకెట్లు టేబుల్ మీద పెడతాం. మళ్ళీ మా వెనకాల వచ్చే జన సైనికులు తాగుతారే. అంతేగాని అక్కడ కొట్లాట లాక్కుంటాలు అలా లేవు. ఇప్పటం సభ దానికి ఉదాహరణ. ఒక వ్యక్తి ఒక ప్యాకెట్ తాగి ఒక 50 ప్యాకెట్లు టేబుల్ మీద పెట్టి వెళ్ళారు. అలాగే ప్రతి వస్తువుని మేము ఒకటి తిన్నాం అనుకో, మా తర్వాత మా జన సైనికులు దాన్ని తింటారన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ మేమేమి మా సభ అనేది అది మా అందరి జన సైనికులకి అది పుట్టినరోజు పండగ మాకు. అంటే మీరు ఒక మాట అన్నారు, మా సభలో ఎప్పుడు గలాటలు అనేవి జరగవు అని. కానీ ఈసారి అలాంటివి చేయడానికి క్షుద్రశక్తులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎలా తిప్పిపట్టగలరు? అలాంటి మాకు వచ్చింది ఒకటే సార్, మా జన సైనికుల దగ్గర వీళ్ళు కుతంత్రాలు, వీళ్ళు కుట్రలు, ఈ టెర్రరిస్ట్ భావాలు, వీళ్ళ యొక్క ఫ్యాక్షనిజాలు ఏం చల్లవు. ఎందుకంటే మేము ఆర్టికల్గా పనిచేసే జన సైనికులు. మేము కాళ్ళతో తొక్కేస్తాం ఎవరినైనా ఇలాంటి పిచ్చ పనులు చేసిన వాళ్ళని. ఎందుకంటే మా జన సైనికులకు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? కంటితో చూసి చెప్పేస్తాం వీడు దుర్మార్గుడా, దుష్టుడా అని. మంచోడైతే మేము ఎత్తుకొని పైకి బుద్ధాల మీద ఎత్తుకొని స్టేజ్ మీద దాకా తీసుకెళ్తాం. మామూలుడైతే తొక్కి అవతల పాడేస్తాం. అక్కడ అలాంటి సీన్ ఏం జరగదు. ప్రజలు కూడా మా వైపు ఉన్నారు, పోలీసు వ్యవస్థ కూడా మాకు సహకరిస్తుంది. ఎందుకంటే మేము మంచోళ్ళం కాబట్టి సహకరిస్తుంది.
మేమేమి కుట్రల్లో కుతంత్రాలతో పెట్టం కదా. కాబట్టి మా సభకి అటు హోంశాఖ నుంచి కానీ అన్ని విధాలుగా రెవెన్యూ శాఖ నుంచి కానీ మా సహాయ సహకారాలు ఉంటాయి. మేము చక్కగా ప్రజలకి కనువిందుగా సభ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన్ని చెప్పాలంటేనంటే అంటే దేవుడు ఇవన్నీ చెప్పడం అంటే ఏంటంటే ఈ రోజుల్లో అరే ఇలా తీసేస్తే అది అంటారు. కానీ రాజకీయాల్లో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి ఒక దేవుడు ఉంటాడని అంటే ఆ దేవుడే మా పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యానికి. అంతేగాని సామాజిక పరిస్థితుల్లో ఒక వెంకటేశ్వర స్వామిని ఆమెతో పోల్చుతాం మేము. మా ప్రజాస్వామ్యానికి కానీ దేవుడు అనేవాడు ఉన్నాడంటే ఆ దేవుడు మా పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? మనమైతే ఇప్పుడు చూస్తున్నామండి, ప్రతి పల్లెకు పండుగ అని చెప్పి చేస్తున్నారు. ఆయన జరిగిన అవమానాలన్నీ అధిగమించి అతపాతాలను తొక్కి ఆయన ఒక స్టేజ్కి వచ్చారు. ఆయన పాలనని ఆయన చూపిస్తారు. ఇంకా ఉంది, 5 ఏళ్ళ రాజకీయం ఉంది కాబట్టి ఇంకా బాగా జరిగిద్ది, బాగా చూపిస్తారు. నెక్స్ట్ కూడా ఆయన ఉంటారు. ఇంకా ఆయన మనకి నెక్స్ట్ సీఎంగా కూడా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత 6 శాఖల మంత్రిగా ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? పనితీరు అనేది పార్టీల పరంగా కంటే పబ్లిక్లోకి వెళ్తే అతని పనితీరు తెలుస్తుంది. నాకు తెలిసి చాలామంది పల్లెటూరుల్లో నాకు తెలిసి ఏదన్నా షాపుకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికన్నా మాకు తెలిసిన వాళ్ళ ఒక బిజినెస్ సెంటర్కి వెళ్ళినా అక్కడ పనిచేసేటటువంటి కార్మికులు వాళ్ళ ఊరుల్లో అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా పల్లెలు ఎంత అభివృద్ధి చెందినాయి, మాకు రోడ్లు ఎలా వేశారు, మాకు విద్యుత్ దీపాలు ఎలా వెలిగిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పే దాన్ని బట్టి వాళ్ళేమి పార్టీలకేం సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా ఊరు అభివృద్ధి చెందింది, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా పల్లె అభివృద్ధి చెందిందని చెప్పి వాళ్ళే మొహమాటం లేకుండా చెప్తున్నారు. పబ్లిక్కే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం మారింది, రాష్ట్రం మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పి పబ్లిక్కే చెప్తున్నారు. మన్యం ఏరియాలో రోడ్లు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం వెనుక కానీ, రైల్వే జోన్ రావడం వెనుక కానీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రముఖంగా ఉందనుకోవచ్చా? మొట్టమొదటి నుంచి నరేంద్ర మోడీ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు మా పవన్ కళ్యాణ్, మా జనసేనాని. మరి అందరం చేసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని నువ్వు ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పేసి ఆనాడు మేమందరం నువ్వు కూడా మాతో పాటు ఉద్యమం చేయి అని చెప్పేసి మేమందరం పోరాడాం. మరి అతనికి కేసుల భయం వల్ల మరి సెంట్రల్ గవర్నమెంట్తో అతనేమి మనం అడగటం కానీ చేయటం కానీ ఏనాడు చేయలేదు అతను. మరి ఆనాటి నుంచి ఈనాటి తెలుగుదేశం గవర్నమెంట్ అవనియండి, మరి మన జనసేన పార్టీ తరపు నుంచి అవనియండి, అందరం పోరాడాం. ఇప్పుడు మీరు అంటున్న ఈ ప్రైవేటీకరణ కానీ రైల్వే జోన్ కానీ ఇదన్నిటికీ. కాకపోతే ఏంటంటే మాకు బీజేపీతో ఉన్న అనుబంధం వల్ల త్వరగా రావడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర అయితే దీంట్లో పోషిస్తుంది. తిరుగులేని రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారనుకోవచ్చు. ఇప్పుడు అదే నేను చెప్తుంది, భారతదేశంలో ప్రధాన భూమిక తిరుగులేని రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర పోషిస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఒకటే, ఫస్ట్ నుంచి అతని నినాదం అవినీతి రహిత పాలన, మంచి సుపరిపాలన. దానికి అతను ప్రాణం ఉన్నంత వరకు మన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకుని నాకు ప్రజా శ్రేయస్సే, ప్రజలే ముఖ్యం అని చెప్పి ఏనాడైతే అన్నారో చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడతారు, ప్రజల కోసమే జీవిస్తాడు, అవసరమైతే ప్రజల కోసమే ప్రాణత్యాగం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు.